హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూత్ లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ తర్వాత యూత్ఫుల్ సినిమాలో నటించి మంచి నటిగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. అయితే రామ్, నాగచైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్ తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం 4-5 సినిమాలకు పైగానే అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జొన్నలగడ్డ సిద్ధుతో టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సిద్ధు జొన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంత హాట్ గా కనిపించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్ లో ఒక రేంజ్ లో అందాలు ఆరపోసింది. సిద్ధుతో లిప్ లాక్ తో ఈ అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ అయితే సాగుతోంది. ప్రేమ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో అనుపమ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళంలో వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చిపోతారంతే. మిలియన్ సంఖ్యలో అమ్మడును ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా అనుపమ రిజెక్ట్ చేసిందట. వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగల్ల పాత్ర కోసం ముందుగా అనుపమని ఎంపిక చేసుకున్నారట. అయితే క్యారెక్టర్ చిన్నది కావడంతో, పైగా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో వకీల్ సాబ్ సినిమాని అనుపమ రిజెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా కూడా అనుపమ ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిందట. అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ అయింది.